హరే కృష్ణ. ఈరోజు మనం జగన్నాథపురం పురి మందిరం యొక్క 10 అద్భుతాలను మనం చర్చించబోతున్నాం. అందులో ఏమిటంటే, మొదటిది జగన్నాథపురి మందిరంలో ఉన్న ఆ జెండా ఏదైతే ఉందో, నో, ఈ జెండా ఎప్పుడు ఒకే డైరెక్షన్ లో మనకి ఆ ఎగురుతూ ఉంటది. అది అంటే విండ్ ఏ డైరెక్షన్ లో వచ్చినప్పటికీ ఈ డైరెక్షన్ రావచ్చు, ఈ direction, కానీ కింద నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేశాను. ఆ, అదేంటంటే మిగతా జెండాలు ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఊగుతుంటాయి, కానీ పైది మాత్రం ఒకే డైరెక్షన్ లో ఊగుతూ ఉంటది, ఎగురుతూ ఉంటది. అది ఫస్ట్ అద్భుతం. ఆ, రెండో అద్భుతం, ఆ, జగన్నాథ్ మందిరం మీద ఉన్న చక్రం చాలా పెద్దది. అది 12 అడుగులు ఉంటుంది. అది మనకి చాలా దూరం నుంచి కనబడుతుంటది. ఏ డైరెక్షన్ లో చూసినప్పటికి కూడా మీకు మొత్తం చక్రం అంతా మన పక్కే ఉన్నట్టుగా కనబడుతుంటదట. అది రెండో అద్భుతం. అంటే మనం ఏ సైడ్ నుంచి చూడొచ్చు, ఆ సైడ్ ఏ సైడ్ చూసినా చక్రం మొత్తం మన వైపే ఇలా ఉన్నట్టుగా కనబడుతుంటది. అది రెండో అద్భుతం. మూడోది, జగన్నాథ్ మందిరం యొక్క గర్భగృహం ఏదైతే ఉందో ఈ పొడవుది, దాని పైనుంచి ఏ పక్షి గాని ఆ ఇంకా పైకెత్తే గాలిలో వచ్చి ఏ విమానాలు కానీ కూడా నేను వెళ్ళవని చెప్తారు. ఈ విమానాలని మనకు తెలియదు, పక్షులు అయితే చాలాసార్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవి వస్తాయి అంటే మందిరం ఎలాగుంటే ఈ పైనుంచి కాదు, ఈ పైనుంచి వెళ్ళిపోవచ్చు. ఈ లెవెల్లో అంటే పక్కకి వెళ్ళగా తప్పదు. పైన కూడా వెళ్ళవు, పైకి వెళ్ళినా సరే ఆ పైకి వచ్చేటప్పటికి ఇలా వచ్చి పక్క నుంచి వెళ్తాయి తప్ప పైన ఇలా క్రాస్ అవుతూ ఆ మందిరాన్ని క్రాస్ అవుతూ వెళ్ళవు. అది మూడో అద్భుతం. అవునా? నాలుగో అద్భుతం ఏంటంటే, జగన్నాథ్ మందిరం పైన ఉన్న శిఖరం, గోపురం లేదా చక్రం, అవునా? ఆ శిఖరం తాలూకు నీడ ఎప్పుడు కూడా కింద పడదు. కింద ఫ్లోర్ మీద ఎక్కడ కూడా పడదు అది. అది నాలుగో అద్భుతం. ఉం. ఐదో అద్భుతం ఏంటంటే, సముద్రం ఎంత హోరు కొట్టినా సరే జగన్నాథ్ రాత్రి మధ్యరాత్రి వెళ్ళిన రాత్రి 12 గంటలప్పుడు మనకు తెలుసు, ఆ, అంత ప్రశాంతంగా ఉంటది. మనం జగన్నాథపురి ఆ బయట ఉన్న ప్రహారీ కూడా దాటి బయటకు వెళ్తే సముద్ర తీరానికి కూడా మనం వెళ్ళొచ్చు. ఒక్కసారి ఆ గేట్ దాటి లోపలికి వస్తే మనకి ఈ ఎటువంటి సముద్రపు హోరు మనకి వినబడదు. అది ఐదో అద్భుతం. ఆరో అద్భుతం ఏంటంటే, మందిరాల్లో ఉన్న కిచెన్ అన్నింటిలోకి అతి పెద్ద కిచెన్ ఇది. ఉం. జగన్నాథ్ మందిరంలో ఉన్న కిచెన్ అతి పెద్ద కిచెన్. దీంట్లో 9 కిచెన్లు ఉన్నాయి. అందులో 732 చూలాలు అంటే పొయ్యిలు ఉన్నాయి. దాదాపుగా 5,000 మంది పనులు, అంటే ప్రత్యక్షంగా, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, చిన్న చితక 5,000 మంది ఆ పాండాలు కిచెన్ లో రోజుకి పనిచేస్తూ ఉంటారు. అంత పెద్ద కిచెన్ ఇది. అది. తర్వాత ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే, జగన్నాథ్ మందిరంలో ఉన్న కిచెన్ లో ఒక పొయ్యి మీద ఒక వెసలు పెట్టరు, ఒక ఒక కుండే పెట్టరు, కుండల్లో వండుతారు అక్కడ. ఒక కుండ పెట్టరు, ఒక దొంతులుగా పెడతారు, రెండు మూడు దొంతులుగా పెడతారు. 7 అని కొంతమంది అంటారు, 9 అని కొంతమంది అంటారు. 10 నాకు తెలిసిన 7, 5, తర్వాత 3, తర్వాత 1, 9 అలాగా. అయితే 9 కుండల్లో 9 రకాల ఐటెంలు ఉంటాయి. ఒక దాంట్లో రైస్ ఉంటుంది, ఒక దాంట్లో పప్పు ఉంటుంది, ఒక దాంట్లో పరమాన్నం ఉంటుంది, లేదా ఒక దాంట్లో కూర ఉంటుంది, ఇంకా రకరకాలు. ఈ 9 పెట్టేస్తారు, పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కలపడం గట్రా ఏమి ఉండదు. అందులో ఏదో ఒకటి ఆ ముందు ఏదో ఉంటుందో అది పట్టుకుని చూస్తారు. అది ఉడికితే మొత్తం అన్ని ఉడికిపోతాయి, అన్ని ఒకసారి ఉడుకుతాయి. అది విచిత్రం.
మామూలుగా మన ఇంట్లో మనం చూసుకుంటే ఒక స్టవ్ మీద పప్పు, స్టవ్ మీద రైస్ పెడితే రైస్ తొందరగా ఉడికిపోద్ది, పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. కానీ జగన్నాథ్ మందిరంలో అలా కాదు. రైస్, పప్పు రెండు ఒకసారి ఉడికిపోతాయి. సో అది దీని తర్వాత విచిత్రం. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి రైస్ అక్కడ పెట్టి, రైస్ అయితే రైస్, కూర అయితే కూర, అది ఏదైతే అది అవన్నీ ఒకసారి పెట్టేస్తారు. పెట్టింది కలపడానికి ఉండవు. కానీ ఇంతవరకు జగన్నాథ్ పురి హిస్టరీలో ఇంతవరకు మాడిపోవడం అంటూ జరగలేదు. మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే ఎప్పుడొకప్పుడు ఎక్కడో ఒకటి చిన్న చితకైనా మారుస్తాం మనం. కానీ జగన్నాథ్ పురిలో ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఒక వంటలు జరుగుతున్నాయి. కానీ ఏనాడు కూడా ఆ, వండిన ప్రసాదం మాడిపోయిందన్న మాట ఇంతవరకు వినలేదు. మాడిపోదు. అది చిత్రం. ఇంకోటి ఏంటంటే, జగన్నాథపురిలో ప్రసాదం వండుతారు. ఎంత వండుతారో తెలియదు. చెప్తారు 10,000 నుంచి 25,000 మంది సరిపడా ప్రసాదం ఉంటుందంటారు. అలాగే మందిరానికి దర్శించే దర్శకులు, యూనో, యాత్రికులు, భక్తుల యొక్క సంఖ్య కూడా మనం చెప్పలేం. రోజుకి ఒక 1000 మంది వస్తారు, లేకపోతే 5,000 మంది వస్తారని మనం చెప్పలేం. సీజన్ లో 15,000 మంది రావచ్చు, 25,000 మంది రావచ్చు, అన్ సీజన్ లో 5,000 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. అది మారుతుంటది. కానీ విచిత్రం ఏంటంటే, ఏనాడు కూడా జగన్నాథ్ పురిలో ప్రసాదం మిగిలిపోవడం లేదా తక్కువైందన్న పదం ఉంది. అది విచిత్రం. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఏదో ఒకటి తినడానికి ప్రసాదం దొరుకుతుందట. ఏనాడు కూడా ప్రసాదం తక్కువైపోయింది, ఈరోజు జనాలకు దొరకలేదు అన్నది కానీ, లేదా జనాలు రాలేదు కానీ ప్రసాదం మిగిలిపోయిందని కానీ ఎప్పుడు విన్నాం. అది ఇంకొక అద్భుతం. అలాగే లాస్ట్ ఏంటంటే, జగన్నాథపురి ప్రసాదం ఏనాడు కూడా అంటే కుళ్ళిపోయిన వాసన పట్టదు. ఎందుకంటే అది అద్భుతం. ఏంటంటే అక్కడ ఆ, ఎంతో ప్రసాదం ఉంటారు, కింద పడేస్తుంటారు, అది అలాగే ఉంటది. కానీ ఎలా తుడుస్తారు, తొడ్డం కూడా అలాగే తుడుస్తారు. కానీ ఏనాడు కూడా అక్కడ స్మెల్ అన్నది రాదు. ప్రసాదం కుళ్ళిపోయిన స్మెల్, అది అద్భుతం. ఈ స్మెల్ విషయంలో ఇంకొకటి మనం మళ్ళీ తర్వాత కూడా చర్చిస్తాం. సో ఇదొక అద్భుతం. ఇలా ఈ 10 అద్భుతాలు జగన్నాథ మందిరంలో, వాటికి సమాధానాలు ఎవరు ఇంతవరకు చెప్పలేకపోయారు. ఆ విధంగా భగవంతుడి ఈ 10 అద్భుతాల ద్వారా భగవంతుడు నేనున్నాను, నా లీలలు ఎవరు కూడా అర్థం చేసుకోలేరని చెప్పడానికి ఈ 10 నిదర్శనాలు మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. जगन्नाथ भगवान की जय, रथ यात्रा महोत्सव की जय। हरे कृष्णा।